ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రం మొత్తం కూడా ద్విముఖ పోటీ నెలకొంది. మనందరికీ తెలిసిందే. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక పక్క ఉంటే వైసీపీ పార్టీ ఒక పక్క ఉంది. కానీ రాష్ట్రంలో ఒక చోట మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. మీరు ఆశ్చర్యపోవచ్చు, రాష్ట్రంలో త్రిముఖ పోటీ వేరొక పార్టీ ఎక్కడుంది, అలాంటి ప్లేస్ ఎక్కడుందని చెప్పి మీరు అందరూ ఆశ్చర్యపోవచ్చు. సో ఖచ్చితంగా త్రిముఖ పోటీలో ఒక ప్లేస్ అయితే ఉంది, అదే కడప ప్రాంతం. కడప అనగానే మనకి టక్కున ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే షర్మిల. ఎందుకంటే ఇప్పుడు కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి వారసురాలుగా తాను కడప నుంచి పోటీ చేస్తానని చెప్పి రంగంలో దిగింది. ఆల్రెడీ ప్రచారం కూడా మొదలుపెట్టింది. సో ఈ కడప ప్రాంతంలో ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పోటీ చేస్తే, వైసీపీ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తే, ఇటు కూటమి నుంచి భూపేష్ రెడ్డి అయితే పోటీ చేయడం జరుగుతుంది. బట్ మరి ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలవబోతున్నారనేది అయితే సస్పెన్సే. వీళ్ళు గెలుస్తారని మనం చెప్పలేం. కానీ మూడవ స్థానానికి పడిపోయేది మాత్రం అవినాష్ రెడ్డి. ఎస్, కడపలో జరుగుతున్నటువంటి ఈ త్రిముఖ పోటీలో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డి మూడవ స్థానానికి పడిపోయాడు. అంటే ససేమిరా కడపలో అవినాష్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. ఇక మొదటి 2 స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ టీడీపీ మొదటి 2 స్థానాల్లో అవే ఉంటాయి తప్ప ఈ 2 స్థానాల్లో ఎక్కడా కూడా వైసీపీ పార్టీకి అవకాశమే లేదు. ఎందుకు అంటే వివేకానంద రెడ్డి కేసు కడప ప్రాంతంలో తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది కూడా. ఎప్పుడైతే షర్మిల తాను రంగంలో దిగుతానని ప్రకటించిందో అప్పుడే దాదాపుగా వైసీపీ ఓడిపోయినంత పని అయింది. ఎందుకంటే షర్మిల రంగంలో దిగితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. 1, రాజశేఖర రెడ్డి వారసురాలుగా కొంత ఆదరించే అవకాశం ఉంది. 2, వివేక హత్య కేసుని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతుంది. మీరు గనక గతంలో షర్మిల చేసిన ప్రచారాలు మీరు ఒకసారి చూడండి. ఆ సునీతను కూడా తీసుకుని చాలా స్పష్టంగా పోసగుచ్చినట్టుగా చెబుతుంది. మా బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి అవినాష్ రెడ్డి. అలాంటి వ్యక్తికి జగనన్న టికెట్ ఇచ్చాడు. సో మా కుటుంబంలో ఒక వ్యక్తిని చంపి పెద్ద దిక్కు లేకుండా చేసిన అవినాష్ రెడ్డికి ఓటేస్తారా? రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసురాలుగా ఆయన చివరి కోరిక మేరకు, ఎవరి కోరిక? వివేకానంద రెడ్డి చివరి కోరిక మేరకు నేను ఈరోజు కడప ఎంపీగా పోటీ చేస్తున్నాను, నాకు ఓటేస్తారా అని చెప్పి చాలా స్పష్టంగా అడుగుతుంది. ప్రజలు ఆలోచించే విధంగా చేస్తుంది. ఇప్పుడు ఇదే వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. ఇక ఏదైతే షర్మిల ఆ వివేకానంద రెడ్డి హత్య కేసును బలంగా తీసుకువెళుతుందో అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే అంశం మీద ప్రధానంగా ఫోకస్ చేసి ప్రజల్లోకి అయితే వెళుతుంది. అయితే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి, ఆ కూటమికి కొంత గాలి వీస్తున్న నేపథ్యంలో అది ఇప్పుడు కడప ప్రాంతంలో కలిసి వచ్చే అంశంగా మారింది. ఏమో తెలుగుదేశం పార్టీ కడపలో గెలిచినా గెలవచ్చు, లేదా షర్మిల గెలిచినా గెలవచ్చు. బట్ అవినాష్ రెడ్డి గెలవటం అనేది ససేమిరా జరిగే పని కాదు. ఇది నేను చెబుతున్నది కాదు, అవినాష్ రెడ్డి ప్రచారాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళందరూ చెప్పే మాట అదే. ఎందుకంటే అవినాష్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం అనేది చాలా సప్పగా సాగుతుంది. ఏదో కేఏ పాల్కే ఇంకా 10 మంది ఎక్కువ వస్తారేమో, అవినాష్ రెడ్డికి వాళ్ళు కూడా రావటంలా. సో అవినాష్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు వేయమని అడగలేని పరిస్థితిలో ఉన్నాడు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి అవినాష్ రెడ్డికి ఓటు వేయమని అడగాలంటే వాళ్ళ తరపున ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా సిగ్గుపడే పరిస్థితి. ఎందుకంటే బాబాయిని చంపినోడికి ఓటు వేయమని అడగటం ఏంటని ఎవరు మొహం మీద నిలదీస్తారో, మీ తండ్రి ఎందుకు అరెస్ట్ అయ్యాడని ఎవరు నిలదీస్తారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో జైల్లో ఉన్నాడు ఇంకా. సో ఏ మోహం పెట్టుకుని తండ్రి ఏమో జైల్లో ఉన్నాడు, ఇక్కడేమో షర్మిల ఏమో మా అవినాష్ రెడ్డి చంపాడని చెప్తుంది. ఏ మోహం పెట్టుకుని వెళ్తాడు? సిబిఐ ఏమో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసి కూర్చుంది అవినాష్ రెడ్డిని. సో అంటే ప్రచారం కూడా చేయలేని పరిస్థితి. ఒక రకంగా అవినాష్ రెడ్డిని ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా పంపి ఎంపీ స్థానానికి వేరొకరిని పెడదామని జగన్మోహన్ రెడ్డి భావించాడు. బట్ భారతీరెడ్డి ఒప్పుకోలేదట. ఇప్పుడు కానీ ఎంపీ స్థానం నుంచి మారిస్తే ఈ కేసు దాదాపుగా అంగీకరించినట్టు అవుతుంది, ప్రజల్లోకి అది బలంగా వెళ్ళిపోతుంది. ఈ చంపాడు కాబట్టి ఈరోజు కడపలో పోటీ చేయలేదని ప్రజలు అనుకుంటారు, ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకుంటాయి. కాబట్టి ఏది ఏమైనా అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి భారతీరెడ్డి గట్టిగా పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి కడప ఎంపీ స్థానం ఇచ్చారు. ఎప్పుడైతే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు, వెంటనే షర్మిల కూడా నేను కడప నుంచి పోటీకి దిగుతున్నానని చెప్పి ఆవిడ ప్రకటించింది. ఒకవేళ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేకి వెళ్తే బహుశా షర్మిల కూడా ఏమన్నా ఆ టైపు వెళ్దామని ప్లాన్ చేసిందేమో మనకైతే తెలియదు. కానీ
ఇప్పుడు అలా ప్రకటించింది. సో ఇప్పుడు షర్మిలకు తోడుగా నేనున్నానని సునీత సౌభాగ్యమ్మ, అంటే సునీత తల్లి సౌభాగ్యమ్మ, వీరిద్దరు కూడా షర్మిలకు తోడుగా ప్రచారానికి వస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వెళుతుంది. వీళ్ళిద్దరూ సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళుతున్నారు. అవినాష్ రెడ్డి చంపాడు, జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, సింగిల్ పాయింట్ ఎజెండా. రెండు పార్టీలు కూడా చేసేది అదే. ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో అవినాష్ రెడ్డి విఫలమయ్యాడు. ఏమని తిప్పికొడతాడు? వేరే ఏ ప్రచారాన్నైనా తిప్పికొట్టవచ్చు. ఆల్రెడీ సిబిఐ వీళ్ళే దోషులని చెప్తుంది, వీళ్ళే చంపారని చెప్తుంది. ఆల్రెడీ అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా దీని ప్రకంపనలు బాకాయి. చివరికి తెల్లారి గట్ల ఫోన్ వచ్చిందనే ఉద్దేశంతో తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు కదా. కాబట్టి అన్ని కడప పులివెందుల ప్రజలు చాలా గట్టిగా తీసుకున్నారు. వాస్తవానికి ఏంటంటే ఎందుకు ఇది ఎంత 5 ఏళ్ల తర్వాత కూడా ఇంత సెన్సిటివ్ అంశంగా ఉంది అంటే, ఆ చనిపోయిన వివేకానంద రెడ్డి ముఖ్యంగా సౌమ్యుడు. అంటే పార్టీ ఏదైనా కానివ్వండి కాసేపు పక్కన పెడదాం, కాంగ్రెసా వైసీపీయా కాసేపు పక్కన పెడితే, రాజకీయాలకు అతీతంగా ఉన్నతమైన వ్యక్తి, అత్యంత సౌమ్యుడు. ఎవరైనా సరే ఆ డోర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఆపద వచ్చిందని చెప్పి డోర్ కొట్టారనుకో, నువ్వు ఏ పార్టీ ఏ కులం అని ఏమి అడగడాయన, నడు ఏంటి నీ ఆపదని భుజమే చేసుకుని తీసుకెళ్ళిపోయే వ్యక్తి. ఏదైనా స్టేషన్లో పని ఉంటే, ముఖ్యమంత్రికి తమ్ముడుగా ఉన్న సమయంలో కూడా ఏదైనా స్టేషన్లో పని ఉంటే వెంటనే ఫోన్ చేస్తే వదిలేస్తారు, కానీ ఈయనే స్వయంగా వెళ్ళేవాడట. అలాగే ఏదైనా ఆఫీసుల్లో పని ఉంటే ఈయనే స్వయంగా వెళ్ళేవాడట. సో ఆ విధంగా ప్రజలతో మమేకమైన వ్యక్తి కాబట్టే ఈరోజు ప్రజలు దాన్ని ఒక సెంటిమెంట్గా తీసుకున్నారు. కేసు ఈ ఘటన జరిగి 5 ఏళ్ళు గడిచినా ఈ రోజుకి ఎందుకు నిన్న మొన్న జరిగిన ఘటనలాగా ఉంది అంటే, అక్కడ ప్రాంత ప్రజలు వివేకానంద రెడ్డి హత్యను ఇంకా మరిచిపోలేదు. ఒక సొంత కుటుంబంలో జరిగిన దారుణంగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టే ఈ రోజుకి ఇంకా వివేక హత్య కేసు అంత ఇదిగా ఉంది. సో ఎప్పుడైతే షర్మిల, సునీత, ఇటు తెలుగుదేశం పార్టీ ఈ వివేక హత్య కేసును బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయో, అది వైసీపీని తీవ్ర డ్యామేజ్ చేస్తుంది. పోనీ ఒక కడపతో పోతుందా, పోతే పోనీ అనుకుంటాకి లేదు. ఆ కడపతో పాటు ఆ కడప పరిధిలోని ఇతర అసెంబ్లీలన్నిటి మీద దీని ప్రభావం పడుతుంది. ఎందుకని ఈ పార్లమెంటుకు పోటీ చేసే షర్మిల కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఏం చేస్తుంది? అక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటే మాట చెప్తుంది, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చంపారు, జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. సో అంటే ప్రతి చోట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ అన్నిటి మీద కూడా ఇప్పుడు ఈ షర్మిల ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఆ ప్రచారం ప్రభావం పడుతుంది. స్వయంగా బాధితురాలిగా ఉన్నటువంటి వివేక కూతురే మా తండ్రిని అత్యంత దారుణంగా చంపారు, అలాంటి హంతక పార్టీకి ఓటేయొద్దు, హంతకులను చట్టసభలకు పంపొద్దని చెప్పి స్వయంగా సునీతే చెబుతుంది. సునీతకు కూడా అక్కడ ప్రజల నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంది. అక్కడ స్థానిక ప్రజల నుంచి మద్దతు ఉంది కాబట్టి సునీత ఈ రోజుకి పోరాడగలుగుతుంది తప్ప, నిజంగా అక్కడ ప్రజల నుంచి మద్దతు లేకపోతే, నైతిక మద్దతు లేకపోతే సునీత ఈ రోజు నిలబడి పోరాడేంత సాహసం చేయదు. జగన్మోహన్ రెడ్డిని ఢీకొనడం అంటే ప్రపంచంలో ఎవరినైనా ఢీకొనొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఢీకొనడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఎదిరిస్తే ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఢీకొట్టుతుంది అంటే అక్కడ స్థానిక ప్రజల నుంచి సునీతకు నైతిక మద్దతు ఉంది. తండ్రిని అత్యంత దారుణంగా చంపేస్తే పాపం ఆ తండ్రికి న్యాయం జరగాలని ఒక ఆడబిడ్డ పోరాడుతుందనే భావన అక్కడ స్థానిక ప్రజల్లో ఉంది. కాబట్టే ఈ రోజుకి సునీతకు మద్దతు ఉంది. ఆ మద్దతే ఇప్పుడు షర్మిలకు మద్దతుగా మారింది. ఈ అంశంతో పాటు రాజశేఖర్ రెడ్డి కూతురుగా కూడా షర్మిలకు కొంత మద్దతు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డిని ఎలా అయితే ఆదరించారో, కూతురుగా షర్మిలను కూడా అలాగే ఆదరించాలని చాలామంది అనుకునే పరిస్థితి. అందులోనూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసిన తర్వాత, వివేక హత్య కేసు బయటపడిన తర్వాత, ఈ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల విరక్తి చెందిన వాళ్ళు ఇప్పుడు షర్మిల వైపు తిరిగే అవకాశం ఉంది. సో తెలుగుదేశం పార్టీ కూడా గత ఈ 5 ఏళ్లలో కొంచెం కొంచెంగా బలపడుతూ కడప జిల్లాలో దాదాపు ఒక 3 నుంచి 4 స్థానాలు గెలిచే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎదిగింది. పులివెందుల లాంటి ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎదిగింది అంటే అది కూడా ఖచ్చితంగా గొప్పతనమే. ఇప్పుడు అది కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరు గెలుస్తారు అంటే షర్మిల లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ భూపేష్ రెడ్డి అనేది నేనైతే చెప్పలేను, కానీ 3వ స్థానానికి పడిపోయింది ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డి అని చెప్పొచ్చు. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఒక తీర్పు ఇవ్వాలి. జరిగినటువంటి ఘటనకు కోర్టు తీర్పులు ఆలస్యంగా రావచ్చు, ఆ సిబిఐ నుంచి వచ్చే తీర్పులు ఆలస్యంగా రావచ్చు తప్ప, రేపు ప్రజల చేతిలో ఒక ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధం ఉంది. నిజంగా అవినాష్ రెడ్డి చంపాడు అని విని భావిస్తే ఆ ఓటుతో అవినాష్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. మీరు అవినాష్ రెడ్డికి బుద్ధి చెప్పడం కాదు, అది జగన్మోహన్ రెడ్డికి కూడా బుద్ధి చెప్పినట్టే. కడప, పులివెందుల 2 ప్రాంతాల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా రాష్ట్రంలో గెలిచినా గెలవనట్టే లెక్క. ఎందుకంటే ఆ 2 కూడా
గత 30 ఏళ్ల నుంచి వైసీపీకి కంచుకోటలు. అలాంటి కంచుకోటలకి ఈరోజు బీటలు వారే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే షర్మిల రంగంలోకి వచ్చిందో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈ త్రిముఖ పోటీని ఎదుర్కోలేక అవినాష్ రెడ్డి అయితే పూర్తిగా ఆ 3వ స్థానానికి పడిపోయాడు. స్థానికంగా కూడా ప్రచారం చేయలేని పరిస్థితి. వాళ్ళేమో చంపారు అని చెప్తుంటే ఈయనేమో చంపలేదమ్మా అని చెప్పుకోలేని పరిస్థితి. చంపలేదు, నేను చంపలేదు అని చెప్పలేడు, అలాగని చంపానని ఒప్పుకోలేడు. ముందు నుయ్యి వెనక్కి ఇలాగ ఉంది ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి. సో మొఖం ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది అవినాష్ రెడ్డికి. అక్కడ అవినాష్ రెడ్డి పక్కన కూడా ప్రచారం చేయడానికి కూడా ససేమిరా అంటున్నారంట. ఏం మాట్లాడతారో బాబు, ప్రతి ఇంటికి వెళ్తే వివేకానంద రెడ్డి అచ్చు గురించి మాట్లాడుతున్నారు, అలాంటి వాడికి ఓటేమని అడుగుతావేంటని అడుగుతున్నారు. ఇలాంటి ప్రచారం నేను అక్కడ చేయలేనని చెప్పి చాలామంది ప్రచారం చేయడానికి కూడా రావట్లేదంట. సో ఆ స్థాయిలో ఈరోజు అవినాష్ రెడ్డి అయితే దిగజారిపోయాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి కావాలని ఈరోజు అవినాష్ రెడ్డిని రంగంలో దింపాడు. సరే, భారతీరెడ్డి పట్టుబట్టడం వల్ల రంగంలో దింపాడు అనుకోండి, బట్ ఇప్పుడు సీట్ అయితే కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు వైసీపీకి ఇదే మింగుడు పడని అంశంగా మారింది. ఒకవేళ డబ్బు పెట్టి గెలుద్దాము అన్నా డబ్బు తీసుకున్నా ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంటిమెంట్ని డబ్బుతో కొనలేం. సెంటిమెంట్ ముందు డబ్బు అనేది పనిచేయదు. కాబట్టి ఈ సెంటిమెంట్ అనేది వైసీపీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. ఆ కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల మీద కూడా అయితే ఆ తీవ్ర స్థాయిలో పడుతుంది. మరి చూద్దాం, వచ్చే ఎన్నికలు ఇంకా దాదాపుగా నెల రోజులు ఉన్న నేపథ్యంలో మరి వైసీపీ ఎటువంటి స్ట్రాటజీలో అమలు చేస్తుంది, లేకపోతే షర్మిల ఏ విధంగా ముందుకెళ్తుంది, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది వేచి చూద్దాం.